Proverbs chapter 3 verses 5 and 6 all together, please. Trust in the Lord with all thine heart and lean not into thine own understanding. In all thy ways acknowledge him and he shall direct thy paths. రండి ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? తండ్రి పరిశుద్ధదేవా మా నమ్మకమైన మహారాజా, తిరిగి మీ ప్రియ పాదం చెంత ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన మహిమగల నామపేట తండ్రి ఈ సాయంకాలం ప్రార్థన కుడి కొరకై చేరుకుడి వచ్చి ఉంటుండగా జ్ఞానాధికాల సంకల్పం మా మధ్యలో నెరవేర్చుకో. ఆశతో ఆకలితో వచ్చిన బిడలు, ప్రార్థనా భారంతో వచ్చిన బిడలు అందరికి కావాల్సినటువంటి వారికి కావాల్సిన భాగము దయచేయి నడిపించు తండ్రి. మా ప్రార్థన నీ చెవులు జొచ్చులాగున అక్కడి నుంచి జవాబు కూడా వచ్చులాగున సహాయపడయ్యా, కృప తెచ్చి మమ్మల్ని సిద్ధపరచమని తండ్రి. ఇక నేను తండ్రి జానికి కావాల్సిన కృప మా ఇద్దరికి దయచేసి నడిపించు. మాకు కాదు ఏదో చెప్తామని నిలబడతాం, కానీ మా మాటలను ఒట్టివే. నీ మాటల్లో వెలుగుంది, నీ మాటలో జీవం ఉంది, నీ మాటలే మా ప్రభుని యేసుక్రీస్తు వారే వింటున్నారు. కనుక ప్రభా జాగ్రత్తగా దీన్ని అందించుడికే కావాల్సిన కృప తెచ్చేయమని నీ వాక్యములు వెల్లడుతోడని వెలుగు కలిగిన ఇచ్చావు. ఆ వెలుగులో నడుచుడికై కావాల్సిన కృప తెచ్చేయమని ఘనత మహిమ స్తుతి ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మళ్ళా చదువుకుంటాం. Once again we are going to read all together, please. మత్తయి సువార్త 3వ అధ్యాయం 5-6 వచనాలు. సామెతలు Proverbs chapter 3 verses 5 and 6 all together. అలాగే చదువుకుంటామా. Trust in the Lord with all thine heart and lean not unto thine own understanding. In all thy ways acknowledge him and he shall direct thy paths. 7వ వచనం కూడాను. Verse 7 also. నేను జ్ఞానిని కదా అని Be not wise in thine own eyes, fear the Lord and depart from evil. అప్పుడు నీ దేవునికి ఆరోగ్యం కలుగు. చాలు గమనించామంటే ఇక్కడ స్వబుద్ధిని ఆధారం చేసుకునక lean not unto thine own understanding. జనరల్గా మనం యొక్క సొంత బుద్ధి ముందుకే వస్తుంది. In general, when we see, we will put our knowledge and our understanding in the forefront. దైవజనులనే వదిలిపెట్టకపోతే మనల్ని వదిలిపెడుతుంది. See, this type of attitude has caught hold of great men of God. And after all, what are we? యెహోషువ ఎరుగో గోడను అద్భుతకరంగా కూలిపోయిన తర్వాత, ఘనమైన విజయం పొందిన తర్వాత హాయి దగ్గర ప్రజల యొక్క సలహా తీసుకెళ్ళిపోయాడు. Joshua, great man of God, after he won a wonderful, marvelous victory over the Jericho, and the walls of Jericho were fallen flat, and after that when he was going against Ai, he has taken the opinion of the people. ప్రజలు అన్నారు, అయ్యా హాయి చాలా చిన్నది, ఎరుకుతో పోల్చుకునేది ఎంత, ఒక 2-3 వేల మంది పోతే సాలే అన్నారు. And people said, when compared to Jericho, Ai is a very small place. If you go to 2,000 or 3,000 people, that is sufficient. అంత గొప్ప దైవజనుడు అయినటువంటి యెహోషువనే తప్పుగా మన సంగతి ఏంటి? Such a great man of God, when he has gone, Joshua has gone astray, what about you and me? కనుక మనం కూడాను మన బుద్ధి మీద ఆధారపడకుండా ఉండేట్టుగా చూసుకోవాలి. So all the time you and I must be very careful not to lean to our own understanding. మన సొంత బుద్ధి ముందుకు వస్తుంది. Many times our own knowledge and understanding will come to the forefront. లేకపోతే ఇతరుల యొక్క సలహాలు, ఇతరుల యొక్క జ్ఞానం కూడా మన ముందుకు వస్తుంది. Or sometimes what happens, the others' suggestions and their understanding will come to the forefront. చివరికి చూస్తే మరణ భయం కూడా ఉంటుంది. And at the end we can see that even the fear of death also will be there. మరణ భయం వచ్చిందంటే కానీ ఇప్పుడు సొంత తలంపులు, ఇతరుల తలంపులు అన్ని కూడా దూరేస్తాయి. And when you are having the fear of death, and immediately your own ideology, others' ideology, they will be injected into that fear. యోనా గ్రంథము Book of Jonah, మొదటి అధ్యాయం, Jonah 1st chapter. The book of Jonah chapter 1. ఎవరికైనా దొరకకపోతే పాత నిబంధనలో ఈ మాదిరి బైబిల్ ఉంటే 762వ పేజీ. Book of Jonah 1st chapter. మొదటి 4 వచనాలు చదువుకుంటాం. The first 4 verses, please. Now the word of the Lord came unto Jonah the son of Amittai, saying, Arise, go to Nineveh, the great city, and cry against it, for their wickedness is come up before me. But Jonah rose up to flee unto Tarshish from the presence of the Lord, and went down to Joppa, and he found a ship going to Tarshish.
So he paid the fare thereof and went down into it to go with them unto Tarshish from the presence of the Lord. 4 అయితే Verse 4. But the యెహోవా Lord sent out a సముద్రం great మీద wind into the పెద్ద sea, గాలి పుట్టింపగా, and there was a mighty సముద్రం గొప్ప tempest in తుఫాను the sea, వెళ్ళి, so that ఓడ the ship was బద్దలైపోబట్టి like to be broken. వచ్చెను. దేవుడు యోనాతో స్పష్టంగా మాట్లాడాడు. The Lord spoke so clearly, crystal clearly with Jonah. నినివే మహాపట్టణము అది చాలా ఘోరమైంది, నా వరకు వచ్చింది, దాని దుష్టత్వము నువ్వు వెళ్ళి దానికి దుర్గతి కలుగుని ప్రకటించు అన్నాడు. Nineveh is a great city, and its wicked has come before me, and you go and preach the gospel unto the people of Nineveh. ఇక యోనా సామాన్యుడు కాడు. Jonah is not an ordinary prophet. ప్రభు అంటాడు యోనా కంటే గొప్పవాడికున్నా అంటాడు. See, even Lord Jesus Christ is telling, the one who is greater than Jonah is here. అంటే అర్థం ఏంటి? What does యోనా it mean? గొప్పోడు, అతనికంటే నేను గొప్పోడిని అంటున్నాడు. So what Lord Jesus Christ is telling, Jonah is great, but I am greater than Jonah. అంత గొప్పవాడు. So Jonah is such a great prophet. కనుక ప్రభు యొక్క స్వరాన్ని వినేవాడు, And he heard the voice of the Lord, ఆరాధికుడు, and he worshipped the Lord. ఎన్ని సంగతులు ఆయనవి. So many qualities are there. 4వ అధ్యాయం చూస్తాం కొంచెం అట్లా. And a little bit we are going to see in chapter 4. యోనా గ్రంథం 4వ అధ్యాయం Jonah 4th chapter. మొదటి 2 వచనాలు. First 2 verses please. యోనా దీన్ని But it చూచి displeased బహు Jonah చింతాక్రాంతుడై exceedingly, కోపించుకొని, and he was very యెహోవా, angry. And he నేను prayed నా unto the Lord and said, దేశమందుండగా ఇటు జరుగునని I pray thee, O Lord, అందువలన was not this నీవు my saying కటాక్షమును, when I was set in my జాలియును, country? బహు శాంతమును, Therefore I fled అత్యంత before unto కృపయుగల దేవుడివై ఉండి, Tarshish, for I knew that thou art a పశ్చాత్తాపడి gracious కీడు God and చేయక merciful, మానుకొని, slow నేను to తెలుసుకున్న anger, దానికి of ముందుగానే great kindness, తార్షీషుకు పారిపోతున్న repentest thee of the evil. దేవుని యొక్క లక్షణాలను చెప్తున్నాడు ఇక్కడ. Jonah is mentioning all the qualities of the Lord. ప్రభా నువ్వు కటాక్షం గలవాడు, Lord, thou art gracious, జాలి గలవాడు, thou art merciful, బహు శాంతం గలవాడు, thou art slow to anger, అత్యంత కృపగల దేవుడు, and thou art of great kindness. పశ్చాత్తాపడితే కీడు చేయక మానదువు. And if somebody repents, you will stop doing the evil unto them. ఆరాధికుడు, He is a worshipper. ప్రభు యొక్క ఇన్ని లక్షణాలు ఎరిగినటువంటి వాడు. Jonah knows so many qualities of God. వాళ్ళేమో అన్యులు, ఇది The Ninevites are Gentiles. వాళ్ళు కాకపోతే వాళ్ళు నన్ను చంపుతారేమో అని అనుకుంటున్నాడు. So there is a fear in his heart that if I go to Nineveh, they may kill me. కనుక ఇప్పుడు సొంత తలంపులను వస్తున్నాయి. So all his own ideas are coming into picture. కనుక మనం గమనించామంటే If you see, ఇక్కడ 2-3 అధ్యాయం 2-3 వచనాలు. and first chapter verses 2 and 3. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణానికి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. Arise, go to Nineveh, the great city, and cry against it, for their wickedness is come before me. So the Lord is telling. 3వ వచనము, Verse 3. అయితే But యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు Jonah rose పట్టణానికి up to పారిపోయాడు. flee unto Tarshish. అయితే ఇది సొంత తలంపు. See, but means his own idea. సరే నువ్వు అయితే అంటే నేను కూడా అయితే అంటాడు. See, what the Lord says, oh Jonah, if you use the word but, I also will use the word but. 3వ వచనం, Verse 3. అయితే యెహోవా సన్నిధి నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా లేగానే 4వ వచనం, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా. But Jonah rose up to flee unto Tarshish. Verse 4. But the Lord. But Jonah, but the Lord. కనుక మనము అయితే అన్నామంటే దేవుడు నీ దగ్గర అయితే నా దగ్గర కూడా ఉన్న అయితేలు అంటాడు. Suppose if you say to the Lord, but Lord, then immediately God will also say, not only you, I am also having a wonderful vocabulary. Yes, but my son, but my daughter, I will say. కనుక ఒక డబ్బాడు అయితేలు నా దగ్గర కూడా ఉన్నాయి అంటాడు. So he will say, a parcel of buts are with me. ఒక్క అయితే అన్న కారణం చేత 4 అధ్యాయాలు రాయాల్సి వచ్చింది. Because of that single word but, and 4 chapters are written for that. ఎన్ని వాడవలసి వచ్చింది. See how many methods the Lord has to use. తుఫాన్ వాడవలసి The వచ్చింది. storm, the tempest, తర్వాత చీటీలు వేయడం వాడవలసి and వచ్చింది. they started putting lots. చివరికి వాడిని ఎత్తి సముద్రం పడేయాల్సి వచ్చింది. Ultimately they bound him and threw into the sea. ఒక తిమింగలాన్ని తయారు చేయాల్సి వచ్చింది. Also God has to prepare a whale. తర్వాత తీసుకొచ్చి నినివే పట్టణానికి టికెట్ లేకుండానే తీసుకొని వచ్చి కక్కాల్సి వచ్చింది. And also the whale, without Jonah taking a ticket to Nineveh, the whale brought Jonah to Nineveh, the shores of Nineveh, and vomited Jonah. అక్కడికి వచ్చి వాళ్ళకు దుర్గతి పడుతుందని కేకలేస్తూ ఉంటే రాజు మొదలుకొని కూలివాడి వరకు అందరూ కూడా పశ్చాత్తాపం మొదలుపెట్టారు. And when Jonah proclaimed that God is going to judge your evil, then everybody, right from the king even to the last man, they wore sackcloth and they were repenting. వాళ్ళు ఒక
పశువులు కూడా పాలు వద్దురా అన్నారు. Even the cattle also. ఆ రీతిగా అంతగా పశ్చాత్తాపడ్డారు. Such a wonderful repentance has taken place. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏం కావాలా? So now the problem is, see what will happen to my word? నేను అందుకే ప్రకటించి వచ్చాను. ఇప్పుడు నువ్వు గాన ఆ ఉగ్రత కుమ్మరించకపోతే నా మాట ఏం కావాలా? So now what Jonah is thinking, I have preached everywhere in the city of Nineveh, God is going to pour down his wrath. Suppose if you won't pour down your wrath, what will happen to my word? ఇక నా మాదిరి కొంచెం బట్టతలు కలిగినోడే. Jonah is also maybe having a little bit bald head. So front is okay, back is like that. దేవుడు ఎండ తీసుకొచ్చాడు. And God brought the sun, the temperature increased. సురసురది బీపీ కొంచెం ఎక్కింది. And slowly, when the temperature is increasing, proportionally BP was also increasing. వెంటనే సొర చెట్టు కూడా తీసుకొచ్చాడు. And immediately the Lord brought a gourd also. ఇక వెంటనే రాగానే ఎంత బాగున్నాయి, హాయిగా అని అనుకున్నాడు. Then immediately Jonah was, consoled, and a shade is there. He was happy. ఒక చిన్న పురుగును పంపించాడు. Then he sent a small worm. అది వచ్చి తొలిచేసే కొద్ది ఎండకి వాడిపోయింది. And now that worm, it was not silent. It has completely eaten away that gourd, and it was withered. అది ఎండిపోయే కొద్ది మళ్ళా కోపం వచ్చింది. Once again Jonah became angry. అతనికి ఎన్ని పాఠాలు నేర్పించడానికి ఎన్ని వాడాల్సి వచ్చింది. See, to teach so many lessons to Jonah, how many methods God has to use. ఒక రాత్రే లేచి ఒక రాత్రిలోనే ఎండిపోయినటువంటి ఈ చెట్టు విషయమై అంత చింతన నీకు అయితే ఈ పట్టణము ఇంతమంది ప్రజలతో ఉందే. So God is asking Jonah, this gourd, it has just come up overnight and it was withered in a day. When you are having so much concern about that plant, what about this Nineveh having thousands of people? 4 అధ్యాయం 10 వచనం 4:10 చదువుకుంటాం. Jonah 4:10, all of us. 11 కూడా చదువుకుంటాం. 10 and 11. అందుకు Then said the Lord, thou hast had pity on the gourd, for which thou hast not labored, neither made it grow, which came up in a night and perished in a night. And should not I spare Nineveh, that great city, wherein more than 6,000 persons that cannot discern between their right hand and their left hand, and also much cattle. 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరగని జనసమావేశంలో అనేక పశువులు కలిగినటువంటి ఈ మా పురం విషయమై నేను విచారపడద్దా. So the Lord is telling, see, shall I not show mercy on the city Nineveh, which is having more than 120,000 population, and also much cattle is there. ఈ అన్యులను రక్షించుటకై యోనాను వాడుకున్నాడు. To bring the Gentiles unto salvation, the Lord used the prophet Jonah. యోనా అయితే అని చెప్తాడని ఎరిగి కూడాను తుఫాను ఉపయోగించాడు, తిమింగలాన్ని ఉపయోగించాడు. Knowing fully well that Jonah is going to say, but Jonah, and the Lord has used the tempest, the Lord has used the whale. ఇంకా అంతేకాదు వాళ్ళ దేవతలంతా ఓడలో ఉండేవాళ్ళు మీ దేవుళ్ళు కాదు అని కూడా రుజువు చేశాడు. Not only that, those fellow sailors, when they were crying unto their gods, the Lord has proved that all the Gentile gods are futile gods, no use of them. దేవుడు ఎన్నో సాధనాలు వాడి తన వైపు మళ్ళించుకోవాల్సి వచ్చింది. God has used so many methods and instruments to turn this prophet unto himself. అంతమంది పశ్చాత్తాపడ్డారు. And all the people, 120,000 more than that, they have repented. యోనా కంటే గొప్పవాడిని నేను అంటున్నాడు. Lord Jesus Christ is telling, I am greater than Jonah. ఇక యోనా సంగతి మనం వింటూ వచ్చామంటే భక్సింగ్ గారిని ఒక ఆయన అడిగాడు, అయ్యా బైబిల్ అంతా నమ్ముతావా నువ్వు అన్నాడు. See, when we think about Jonah, somebody came and asked Brother Bhat Singh, do you believe the Bible completely? నమ్ముతాను. Yes, I believe. ఆ కట్టుకథ యోనాది నమ్ముతావా? Then immediately that man said, that cooked up story of Jonah, do you believe? యోనా ఏంటి, తిమింగల కడుపులో 3 రోజులు ఉండడం ఏంటి, మింగిందంట, ఆ తర్వాత కక్కిందంట, యోనా బతికాడు, తర్వాత చేప కూడా బతికిందంట, నమ్ముతావా? And that person asked Brother Bhat Singh, what about that Jonah? What about that whale? 3 days and nights he was there in the belly of that fish, and after that it has vomited on the shores of Nineveh, and at the end both the whale was alive and Jonah was alive. Do you believe this cooked up story? భక్సింగ్ గారు ఏమన్నాడు తెలుసునా? You know what Brother Bhat Singh said?
యోనా చేపను మింగి ఆ Chap. చేప యోనాను మింగి 3 రోజులు కడుపులో ఉంచుకొని తర్వాత కక్కింది అని రాయబడకుండా యోనా ఒక చేపను మింగి 3 రోజులు అతను కడుపులో ఉండి తర్వాత కక్కాడు అని అలా రాయబడితే కూడా నేను నమ్ముతాను. అది దేవుని వాక్యము, అని అసాధ్యమైనది ఏది లేదు. See, there is nothing impossible to God. The reply of Brother Batsing to that questioner, that person who questioned is, not only the whale swallowed Jonah and kept Jonah in its belly for 3 days and vomited, both are alive. But if it is written like this, that is, if Jonah has swallowed the whale and for 3 days the whale is in the belly of Jonah, and after 3 days Jonah vomited the whale and whale is alive and Jonah is alive. If though it is written like that, I will believe it, because it is the word of God. Nothing is impossible to ఆయన God. ఏమైనా చేయగలడు. God can do anything. అలా నమ్మేవాళ్ళంగా కావాలి. See, God is looking for the people who believes like that. ఇంకేం మాట్లాడొద్దు. No question. నీ సొంత తలంపు తీసుకొని రాబాకు. Don't bring your own ideas. నీ సొంత స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక పూర్ణ హృదయంతో ఆయన నమ్మికుంచు. Lean not to your own understanding. With your whole heart, depend on Him. యోనా సూచక్రియ తప్ప వేరే సూచక్రియ మీకు ఇంకోటి లేదు అన్నాడు. Not only that, Lord Jesus Christ said, the miracle that was performed in the case of Jonah, that is the only miracle I see. There is no other miracle. మత్తయి సువార్త 12వ అధ్యాయం In Matthew's Gospel, 12th chapter, ఇక్కడ శాస్త్రులు పరిచయులు ఓ సూచక్రియ మాకు చూపిస్తావా అన్నాడు. in 12th chapter, the scribes and the Pharisees came and showed us a miracle. They were asking. వ్యభిచారులైన చెడుతరం వారు సూచక్రియ అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గురించిన సూచక్రియ క్రియ కానీ మరి ఏ సూచక్రియ వారికి అనుగ్రహింపబడదు అని సెలవిచ్చాడు. 39వ వచనం. And in verse 39, the Lord is telling, He answered and said unto them, an evil and adulterous generation seeketh for a sign, and there shall no sign be given to it, but the sign of the prophet Jonas. కనుక సూచక్రియ. See, a sign. కనుక యోనా కథ ఇప్పుడు జరిగింది, అది సూచక్రియగా ఇప్పుడు తీసుకొని మాట్లాడుతున్నాడు. The story of Jonah has taken place many hundreds of years earlier, but the Lord is picking up that and He is telling that it is a great sign. సూచక్రియ అంటే గాన యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మొట్టమొదటి సూచక్రియ ప్రభు చేసింది ఎక్కడంటే గన కానా వివాహంలో. When we come to these miracles or signs, the first miracle the Lord performed in the marriage at Cana in John's Gospel chapter 2 verse 11. సూచక్రియ అంటే గన మామూలు నీళ్లు, అందులో మురికి నీళ్లు ఏమైనాయి ద్రాక్షసగా మారిపోయింది, రుచి మారిపోయింది, రంగు మారిపోయింది, వాసన మారిపోయింది. తాగినోళ్ళు ఇంకో గ్లాస్ తీసుకొని అడుగుతున్నారు. What was the miracle on that day? That dirty water that God has turned it to wine, and its color is changed, its taste is changed, its odor is changed. The one who has taken one glass is desiring one more glass. కనుక ఇది సూచక్రియ. That is a miracle. కనుక ఇలా సూచక్రియగా యోనా కూడా సూచక్రియగా ఉన్నాడు. And when the Lord is doing miracles like that, even Jonah also is a sign unto you, he is telling. నేను చిన్న పుస్తకం ఒకసారి చదివాను. దాంట్లో తారీఖులతో పాటు ఏ సముద్రాల్లో ఎవరిని మింగింది, తిమింగలాలు ఎవరిని మింగింది, వాడు ఎన్ని గంటలు ఆ తిమింగల లోపల ఉన్నాడు, బెస్తవాళ్ళంతా కూడా పట్టేసి దాన్ని చంపి దాంట్లో నుండి వాడిని తీశారు, వాడు బతికారు, ఎవడో ఎన్ని గంటలు ఉన్నాడని చెప్పి కూడా రాశారు. ఆ పుస్తకం అక్కడ పోయింది, కానీ అదే తీసుకొచ్చేవాడిని. I read in a small book in the history how these people swallowed by the whales, and after the whale swallowed those fishermen or somebody like that, and how many hours they were alive in that whale's belly, and after that some of the other fishermen went and caught that whale and cut the belly, and they came out living. And how many people have come like that? Like that there was a book, I lost it. ముగ్గురు గురించి రాయబడింది. About 3 people who were alive like that, it is written. వాళ్ళ పేరుతో పాటు రాయబడింది. With their names it is written. ఏ సముద్రాల్లో వీళ్ళు జరిగిందని రాయబడింది. And in which oceans that has taken place, it is written. వాళ్ళు బతికారు. And they were alive. ఎన్ని గంటల లోపల ఉన్నారని కూడా రాశారు. And how many hours they were in the belly of those whales, they have written. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకడేమో వాని యొక్క తల వెంట్రుకలు మొత్తం బాడీ అంతా కూడాను తెల్లని వెంట్రుకలుగా మారిపోయినాయంట. One person, when he came out of the belly of the whale, and after coming out, all his hair, see, it has become totally grey white. ఇంకోటి యవనస్తుడు
వాడు బయటకు వచ్చిన తర్వాత ముసలోడైపోయాడట. And one young man, see, he was swallowed by the whale. And after coming out of the whale, all his body was looking like the body of a very old man. ఇంకోటి అంత కూడా తెల్ల మచ్చలను వచ్చేసాయంట. And for another person, the third person, the whole body is full of white spots. ఆ రీతిగా యోనా కూడాను సూచకుడిగా ఉన్నాడు. So in that respect also, Jonah is a sign. కనుక ఎవరు నువ్వు మా పట్టణాన్ని కదిలిస్తున్నావురా, ఏంటి నువ్వు మాట్లాడింది అని వెళ్ళి, నా అవతారం చూసావా, మీ కొరకే నేను తిమింగలం కడుపులో పోయి అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చాను, అది నా అవతారం, ఇదే నా సూచన. See, when the people are asking, who are you? Why you have come and preaching? Why you are shaking our city? And then immediately Jonah was answering, see my condition. I was there 3 days and 3 nights in the whale's belly, and God brought me here. And he was sharing his testimony ఆ also. రాజు, అరే నువ్వు పశ్చాత్తాపడితే నిన్ను కనిపిస్తే మేము కూడా పశ్చాత్తాపడతాం, మనల్ని కనిపిస్తాడని చెప్పి ఆ రీతిగా యోనా సూచకుడి ద్వారా అందరూ పశ్చాత్తాపడ్డారు. And the king of Nineveh, and he was telling to Jonah, if your God, when you repented, when you had mercy, when he had mercy on you and kept you alive, means we also will repent for our sins. They also started repenting right from king to the last man. ఆ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సూచన అంటాడు. ఇంకా సమాధిలోకి పోయింది వేరే, బయటకు వచ్చిన స్థితి వేరే. And the Lord Jesus Christ quoting this as a sign, and he is telling, going into the grave is one state, coming out of the grave will be in a different state. మహిమగల దేవత వచ్చాడు, And he has come out అక్షయ with దేవత glorious వచ్చాడు, body, incorruptible body. పరలోక దేవత వచ్చాడు, And ఆత్మీయ heavenly దేవత body. వచ్చాడు. వెళ్ళిందేమో అంత గాయాలతో నష్టపోయి, అంత కూడా రక్తధారులతో ఉండి తృణీకరించబడిన వాడిగా వెళ్ళాడు, వచ్చింది మహిమగల రాజుగా వచ్చాడు. When the Lord Jesus Christ was kept in the grave, he was full of blood and with a mortal body and with all wounds. He has gone inside the grave, but he was resurrected when we see a glorious body, incorruptible body, immortal body. ప్రభు మీతో మాట్లాడుతూ ఉంటే సొంత బుద్ధి, సొంత తలంపు ఏమాత్రం బయటికి లోపల నుంచి రానివద్దు. See, when God is speaking to us, let us not lean to our own understanding. Let us not depend upon our own ideology. ఇక బైబిల్ స్టడీలు కూడా మనం చూస్తూ వచ్చాము. ఇక లోతుని గురించి In the Bible study also we were meditating on Lot. అబ్రాహాము యొక్క ప్రార్థన బట్టి లోతు భార్య, లోతు పిల్లలను బయటికి తీసుకొస్తున్నారు దూతలు. And because of the prayer of Abraham, the angels of the Lord, they are bringing out Lot, his wife, and 2 daughters. ఆదికాండం 19వ అధ్యాయం. Genesis 19th chapter. మీరు ఇక్కడి నుంచి బయలుదేరితే తప్ప మేమేం చేయలేము, రండి రండి అని చెప్పి ఇక దూతలు వాళ్ళని పట్టుకొని బయటికి తీసుకొస్తూ ఉంటే, And the angels are catching hold of their hands, and they were telling, haste thee, escape thither, for I cannot do anything till thou be come thither. And forcibly they are bringing them out. ఇక 17వ వచనంలో చూస్తూ ఉంటే, Verse 17. ఆ పర్వతానికి పారిపోము అన్నాడు. And you run to that mountain. అయితే ఏమన్నాడు 17 చివరి భాగంలో, లోతు, ప్రభువా అలాగూ కాదు. In 18th verse it is written, and the Lord said unto them, oh, not so, my Lord. ప్రభువా అడిగిపోతే చనిపోతానేమో అని చెప్పి ఈ చిన్న ఊరు ఇక్కడికి వెళ్తా అన్నాడు. And then he said, I cannot escape to that mountain lest some evil take me and I may die. And this is a small city, I want to go here. సొంత ఏర్పాటు వచ్చింది, తద్వారా అక్కడికి వెళ్ళి ఏం తయారైంది, తన సొంత పిల్లలతోనే అవాచ్యమైన కార్యాలు చేసి దేవుడికి శత్రులైనటువంటి సంతాన్ని కన్నాడు. And here he has depended on his own idea, and finally he has gone there, and the most terrible sin that was committed on that night, and finally he gave birth to the children who are enemies to the Lord's people. అపోస్తల కార్యములు Acts 9వ అధ్యాయం. 9th chapter. అపోస్తల కార్యం 9వ అధ్యాయం. Acts chapter 9. ఇక్కడ ప్రభు అద్భుతకరంగా పౌలును సౌలును దర్శించి పౌలుగా మార్చాడు. In a wonderful way, the Lord visited Saul of Tarsus and changed him as Paul. గుడ్డోడైపోయాడు, and he became blind. 3 రోజులు కూర్చున్నాడు, కూర్చున్న స్థలంలో లేవలేదు. 3 days he was sitting because he was blind, he could not move. ఆ 3 రోజులు పశ్చాత్తాపడుతూ ఉంటాడు. For all these 3 days probably he may be repenting for his condition. అననీయ అనే ఒక దైవజనుడిని ఆడికి పంపించి చేతుల నుంచి ప్రార్థన చేయమని కోరుతున్నాడు దేవుడు. Then the Lord visited Ananias and asked Ananias to go and visit Paul and pray for him.
అననీయ సామాన్యుడు కాడు. Ananias is not an ordinary man. దేవుని స్వరాన్ని క్లియర్గా వినేవాడు. Ananias is a person who heard the voice of the Lord so clearly. 9వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకోండి. 9th chapter of Acts 10 and 11. And there was a certain disciple at Damascus named Ananias, and to him said the Lord in a vision, Ananias, and he said, Behold, I am here, Lord. And the Lord said unto him, చూడు, అననీయ అనగానే ప్రభు ఇక్కడ ఉన్నాను నేను. see, when the Lord addressed Ananias, oh Ananias, immediately he recognized the voice of the Lord. Lord, I am here. అబ్రాహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము అన్నాడు, చిత్తం ప్రభు అన్నాడు. See, when God spoke to Abraham, immediately Abraham answered, Here I am, Lord. అంత మంచి సంబంధం కలిగినటువంటి Such a good fellowship they were having with God. 11వ వచనము. Verse 11. అందుకు ప్రభు, The Lord said unto him, Arise and go into the street which is called Straight, and inquire in the house of Judas for one called Saul of Tarsus. Behold, he prayeth. చెప్పాడు, ఇదిగా తిన్నదనబడిన వీధికెళ్ళు తార్సు పడినటువంటి సౌలు ఉన్నాడు, వాడు ఇంట్లో ఉన్నాడు, వాడు ఇదిగో ప్రార్థన చేస్తున్నాడు. You go to the street which is called Straight and inquire in the house of Judas, because one person by name Saul is there and he is praying. అంతేకాకుండా అడ్రస్ కూడా చెప్తున్నా 12వ వచనం. And in verse 12 he is telling the address also. అతడు అన్నయ్య అను ఒక మనుషుడు, చదువుతాం, all of us, మనుషుడు లోపలికి వచ్చి, and hath seen in a vision a man named Ananias coming and putting his hand on him that he might receive his sight. అంతేకాదు, నువ్వు వెళ్ళేది కాదు, వాడిని కూడా గైడ్ చేశాను. అననీయ ఒక మనిషి వస్తాడు, నీ మీద తల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాడు అని కూడా చూపించాయంట. So the Lord is telling to Ananias, not only I am telling to you, I have already visited Saul and I told, and a person by name Ananias will come and he will pray for you and you will receive sight. ఇంత అడ్రస్ చెప్పినప్పటికీ, ఇంత సదుపాయం కల్పించినప్పటికీ అననీయ ఏం మాట్లాడుతున్నాడు? See, after the Lord telling so many details about where Saul was and all these things, what Ananias is replying? 13వ వచనము. Verse 13. అందుకు అననీయ, Then Ananias answered, Lord, I have heard by many of this men how much evil he hath done to thy saints at Jerusalem. వింటిని ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయవాలని అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చను. ప్రభా, వాడు నీకు తెలుసా? Ananias is answering the Lord, Lord, do you know who is that person? అటు ప్రభుత్వం అంత సంబంధం కలిగినటువంటి వాడు, he is having such a close fellowship with the Lord. అట్లాంటి వాడు అడుగుతున్నాడు. He is also asking, ప్రభా తెలుసా వాడు? oh Lord, do you know who he is? వాడు పత్రికలు తీసుకొచ్చాడు, అందరినీ మమ్మల్ని యేసునామమున ప్రార్థన చేసేవాళ్ళని చంపేదానికి, లాక్కోవడానికి వాడు బుసలు కక్కుంటూ వచ్చాడు. And this man, he has taken permission and now he is having the authority even to bind the saint, to beat the saints with so much anger, wrath. He has come to this place. ప్రభుకన్నీ తెలుసు. The Lord knows everything. ఈ మనుషుడు ప్రభుత్వం అంత సంబంధం కలిగినటువంటి వాడు తన సొంత బుద్ధి ముందుకు తీసుకొస్తున్నాడు. Such a close, the person Ananias who is having such an intimate relationship, fellowship with the Lord, at this time he is bringing out his own idea. కనుక అడిగిపోయాక చేతి నుంచి ప్రార్థన చేయబడు వణుకుతూ చేయబెట్టింటాడు. Probably after going to the house of Judas, when he called the house of Judas for one, సరే, are there. And after going there, probably with much shivering, he must have kept his hand on Saul. అంత హానికరుడు, హింసకుడు ఎవరు? పౌలు. Because Saul is such an injurious person. అందుకనే ప్రభా వాడు నీకు తెలుసా అని చెప్తున్నాడు. That's why Ananias is asking the Lord, do you know who he was, what type of man? కనుక మన సొంత తలంపు తీసుకొని నానిబాకు, దేవుడు చేసే కార్యాలు బహు గొప్పగా ఉంటాయి. See, the works of the Lord are so great, beyond our understanding. So let us not bring our own ideology and understanding. మనం బయట చూస్తాం కానీ లోపల చూడము. We can see only outward appearance, we cannot see what is there inside. ఒక హోటల్లో నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే నాకు ఎదురుగా వచ్చాడు, బుర్ర మీసాలు పెట్టుకొచ్చాడు. వాడు నిమ్మకాయలు కాదు, కోడిగుడ్లే నిలబెట్టగలడు. I went for breakfast to a hotel. There at the same table where I was sitting, another person came and he is like a pahilwan with all his mustache. Many people, they will say that I will keep lemons on my mustache, but this man not lemons, eggs and oranges. అలాంటిది వాడికి ఒక కరపత్రికి అంటాడు. And then the Lord was prompting me, why can't you give a tract to that person? అంటే ఒక అంటే అడవే పడతాను నేను. Then I was having a thought within my heart, Lord, see his mustache, with how much oil he must have grown it.
వాడు ఒక్క దెబ్బ కొట్టాడు. And if he just slaps me, I'll be rolling like a football. కనుక నేను తీసుకున్న దానికి వాడు బిల్ ఇచ్చాడు, ఎవరు హోటల్. And then after I finished my breakfast, the hotel boy brought that bill. నేను బిల్లుకు తగినటువంటి చిల్లర పెట్టాను. నాకు ఇంకా 10 పైసలు రావాలి కానీ ఏం అక్కర్లే, వీడికి కరబత్తులు ఇచ్చేసి వాడు వెళ్ళిపోతాను. So on that day, say I have taken the bill. I saw the bill amount. I gave the money. Even he has to give me 10 paisa in those days. He has to return 10 paisa. I am not bothered about the 10 paisa. Just I kept the tract there and quickly I left that hotel. ట్రాక్టర్ వాడికి ఇచ్చాను, వాడికి వెళ్ళాను. ఆ డబ్బు పెట్టేలోగా వచ్చి నన్ను పట్టుకున్నాడు. I gave the tract to that Pahilwan, and then before I crossed the door of that hotel, he came from behind and caught hold of my hand. అయిపోయాను ఆ సంగతి అనుకున్నాను. I thought that this is today I have to offer the last prayer. మీ దగ్గర బైబిల్ దొరుకుతాయా అన్నాడు. Then immediately he asked a question. Our Bibles are available with you. అమ్మ ఇంత చల్లని మాట తండ్రి ఉండాలి. In the hot summer it was like air conditioned word. కనుక ఏంటంటే కన్నా మనం హృదయాన్ని ఆంతరాన్ని ఎరగాని ఈ బుర్ర మీసాలు సైజు ఇవన్నీ చూస్తాం. What I want to tell is, we do not know what is there in their heart, but actually we will see the outward appearance and we will decide. ఇంకా అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో చూసామంటే In Acts 10th chapter when we see, అక్కడ అన్యులను కనికరించాలని కొర్నేలి ఇంటికి పేతురుని పంపించాలని ఎన్ని సాధనాలు వాడుతూ వచ్చాడు. see, to save the Gentiles according to the plan of God, God wanted to send Peter to the house of Cornelius, and how many instruments, how many methods the Lord used in that particular instance in 10th అతనికి chapter. ఆకలి తీసుకొచ్చాడు, మేడ మీద పోయి ఇంటి వాడు భోజనం తయారు చేస్తుంటే పైకి వెళ్ళాడు, ప్రార్థన చేసానికి పరవశుడయ్యాడు. దుప్పటి పెద్దది చెంగు లాంటిది వచ్చింది, దాంట్లో చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా లేవియాకాండ 11వ అధ్యాయంలో అపవిత్రమైనటువంటి జంతువులు, అపవిత్రమైనటువంటి చేపలు, అపవిత్రమైన పక్షులు, ఇవన్నీ ఏవి తినకూడదు ఉన్నాయో అవన్నీ ఉన్నాయి దాంట్లో. On that day Peter was in trance and he was praying, and then suddenly he had a vision, and a blanket is coming with all these 4-foot beasts and all these things, and all the things that are there in the blanket are the unclean animals that are mentioned in Leviticus 11th chapter. They are all coming down, and the Lord is telling, kill them and eat. ప్రభా ఇవి అపవిత్రమైనవి. And Peter is answering, Lord, all these things are unclean beasts. నా జీవితంలో నా నోట్లో ఇట్లాంటివి ఎప్పుడు పెట్టలేదు. In my whole life I never ate such things. ప్రభువా అంటున్నాడే కానీ నిషిద్ధమైనవి నేను నోట్లో పెట్టలేదు ప్రభువా అంటున్నాడు. And one side he is addressing him as Lord, you are my Lord. But on the other side, I never ate all these forbidden things. He is not obeying his words. సొంత తలంపు వస్తుంది. ప్రభువా అంటున్నాడు, నేను నోట్లో పెట్టలేదు ప్రభా, వద్దు ప్రభా, నిషిద్ధమే నేను నోట్లో పెట్టలేదు. One side he is addressing him as Lord, but on the other side, though Lord is telling him to eat, I don't want to eat, he is telling. ప్రభు అంటున్నాడు, నేను పవిత్రపరిచిన వాటిని నిషిద్ధమైనవి అపవిత్రమైనవి అనద్దు, తిను అంటున్నాడు. The Lord is once again reiterating, when I call them as clean things, when I asked you to eat, don't say no, eat them. ఒక సైడ్ మా ప్రభు అంటున్నాడు, ఇంకో సైడ్ వద్దు ప్రభు అంటున్నాడు. One side he is addressing him as Lord, you are my Lord. Other side, no, this is not right. He is మనం కూడా ప్రభా ప్రభా అంటాం ఒట్టిదే. Many times we also will say Lord, Lord, and many times that is a fake word. ఊతపదం, ఊతపదంగా అంటేస్తాం. Like a pet word we will say. కనుక అలా కాదు, ప్రభువా నువ్వు ఏం చెప్తావో నేను వింటానయ్యా, ఆలోచిస్తాను, నేను తీసుకుంటాను. See, you and I have to tell Lord, what all you are saying, I will hear and I will obey. ప్రవక్తల్లో ఎన్ని భయంకరమైనటువంటి కార్యాలు కూడా చేసి పంపించాడు. ఇర్మియా ఇంకా హెజ్కేలు వెళ్ళని చూసామంటే కన్నా వాళ్ళు ప్రభుకు నిజంగా లోపడ్డారు, ఆ కార్యాలను చేస్తూ వచ్చారు. When you see the prophets like Jeremiah, like Ezekiel, the Lord has sent them to do terrible things and to preach terrible words, yet they obeyed and they went forward. దేవుడు సెలవిచ్చింది ఇది తప్పదు. Whatever the Lord says, it will come to pass. ఇది ఏంటి అని తలస్తూ ఉంటుండగా మళ్ళీ వెళ్ళిపోయింది ఆకాశంలోకి. ఇదే ఏంటి అని తలస్తూ ఉంటే 3 వ్యక్తులు వస్తున్నారు, నీ కొరకు వెతుకుతున్నారు, ఏం మాట్లాడకుండా వాళ్ళు వెంటనే వెళ్ళు అని చెప్పి ఆత్మ ద్వారా గద్దించాడు. And when he was thinking, what is there, these beasts and all these things, and immediately the blanket was lifted up, and immediately the Lord said, 3 people came, they are searching for you. Without saying no, go along with them.
గద్దించవలసి వచ్చింది. God has rebuked. He rebuked Peter. ఆ కొర్నేలి ఇంటికి పోవాలంటే కన్నా వాళ్ళ అన్యులు, వాళ్ళ ఇంటికి పోడు జనరల్గా అయితే. Cornelius is from Gentile background. As a Jew, Peter will never visit, never go to the house of a Gentile Cornelius. అక్కడికి వెళ్ళిన తర్వాత After going there, యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు అని ఎరిగాడు. and he understood. He came to know that Lord Jesus Christ is the Lord of all. డోర్లు ఓపెన్ చేసానికి, To open the doors యావత్ ప్రపంచానికి నేను ప్రభువుని రుజువు చేశానికి, and to prove that Lord Jesus is the Lord of the whole world. ఈ సొంత తలంపులు, సొంత ఆలోచన కలిగిన వాళ్ళందరినీ సరిచేస్తూ, సంధిస్తూ, దర్శిస్తూ తన కార్యాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు. And the Lord was encountering these people who are having their own thoughts and convincing them, and he was fulfilling his work. కనుక మన సొంత తలంపులు ఉపయోగించబాకు. We should not use our own thoughts in our ministry or life. సామెతల గ్రంథము Proverbs. మళ్ళా అదే వాక్యాలు చదువుకొని ప్రార్థన Once చేద్దాం. again we will read those verses and we will enter into a time of prayer. సామెతల Proverbs, గ్రంథం 3వ అధ్యాయం chapter 3. 5, 6 వచనాలు. 5 and 6 all together, please. 7 కూడా చదువుకుంటే 5, బాగుంటుంది. 6 and 7 all together. కలిసి చదువుకుంటామా? All of us. నీ Trust in స్వబుద్ధిని the ఆధారం Lord with చేసుకొనక, all thine heart నీ and పూర్ణ lean not హృదయంతో unto thine own యెహోవాను understanding. నమ్మికొంచుము. In all thy నీ ways ప్రవర్తన acknowledge అంతరందు him, ఆయన and he shall అధికారమును direct thy ఒప్పుకొనుము. paths. అప్పుడు ఆయన నీ Be not త్రోవను wise in thine own సవరించును. eyes. నీ Fear the Lord జ్ఞానం and ఆయన depart తెలుపుదు. from evil. ఇప్పుడు మనం ప్రార్థనకి వెళ్తాం. మన సొంత తలంపులు ఎన్నో ఉంటాయి. దాని ప్రకారం ఏది చేయకూడదు. దేవుని తలంపులు, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం ఎంతో గొప్పదిగా ఉంటుంది. మనం అది నమ్మాలి. మనం ప్రార్థన చేస్తే కూడా ఏం లాభము అని అనుకుంటారేమో. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు లోకమంతటిలో. కాబట్టి మనం ప్రభువుని అడగాలి. ఈ కరోనా వ్యాధి కూడా తగ్గిపోవాలి. దానికంటే ముఖ్యంగా అనేకులు యేసు ప్రభును నమ్మాలి, రక్షణ పొందాలి. దాని కొరకు మనం ముఖ్యంగా ప్రార్థన చేస్తాం. మన దేశంలో కూడా విగ్రహారాధన ఎక్కువగా చేస్తున్నారు. ప్రజలు మారాలి, అధికారులు మారాలి. దాని కొరకు ప్రార్థన చేయండి. మన కార్యక్రమాల కొరకు కూడా ప్రార్థించండి. రేపు బైబిల్ స్టడీ, ఎల్లుండి సిస్టర్స్ మీటింగు, ఎల్లుండి సాయంకాలం కూడా మనకు ప్రార్థన ఉంటుంది. ఈ వారం ఆదివారం 2